స్వామి వివేకానంద భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారన్నారు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలియపరిచారని గుర్తు చేసుకున్నారు. స్వామి వివేకానంద జన్మదినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల గ్రామంలో వివేకానంద విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను అభివృద్ది చేయడంలో తన సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. చేసుకుందామని మరొకసారి అందరికీ మనవి. కొద్దిసేపట్లో కార్యక్రమం ఆరంభించబడుతుంది. మన దగ్గర శంకరపల్లిలో 1200 కోట్ల పని నడిచింది. వికారాబాద్ ప్రాంతంలో పులుసుమామిడిలో 300 కోట్ల పని నడిచింది. మరి ఆ నీళ్ళని రాకుండా దాని పేరే మార్చేసి, దాని పేరు చాలా చక్కటి పేరు, స్వర్గీయ వెంకటస్వామి గారి కన్న కళలవి. ఆ కళలను స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నిజం చేద్దామని తీసుకొని వస్తే ఆ పాపము పాతలకు తగులుతుంది. ఎందుకంటే మన ప్రాంతంలో వర్షాలు పడితేనే వ్యవసాయం, వర్షాలు లేకపోతే వ్యవసాయం లేదు. బోర్లు కానీ, చెరువులు కానీ, డ్యాములు కానీ నిండాలంటే వర్షాలు పడవలసిందే. ఇది వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది, రైతులకు మంచి లాభం జరుగుతుందని జరగలేదు. కానీ నేను ఒక మాట ఈ సభాముఖంగా ఇస్తుంది ఏంటంటే, తప్పకుండా ఈ ప్రాణహిత చెవెల ఏదైతున్నదో దాని పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చెవెల దాని పేరు. దాన్ని తీసుకొని తప్పకుండా ఈ ప్రాంతాన్ని తీసుకొని వస్తా, రైతులను అందరినీ ఆదుకోవడానికి చెప్పేసి. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతున్నదో, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, రోషయ్య గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు రైతు సదస్సులని పెడుతుంటే నాకు అడిగింది, పెడతావా అంటే పెడతా అని చెప్పి. ఏడబెట్టినా నేను బంటారం యాచారం దగ్గర పెట్టి